అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. చదువుకునే లేఖన ద్వారా మాతో మాట్లాడాలి. నీ మెల్లని స్వరాన్ని వినిపించాలి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. సమయోచిత్సాన్ని మీరు నాకు నిచ్చి మీరే మయం పొందమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. కీర్తనలు 50 14 నుండి చివరి వరకు మార్చి చదువుకున్నాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి ఈ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుణ్ణి మరచు వారలారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆ మహాదేవుడు ఇక్కడ మనం చూస్తున్నాము. మొదటి వచనంలో దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు. ఏమని? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుతున్నాడు. ఏమంటాడు? భూనివాసులను రమ్మని ఆయన పిలుచుతున్నాడు. 49 మొదటి వచనం. సర్వజనులారా ఆలకించుడి, సర్వజనులారా ఆలకించుడు. సామాన్యులేమి సామంతులేమి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఏమంటాడు? మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఆ మహాదేవుడు సర్వజనులను పిలుస్తూ ఉన్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు. అంటే వారు ఏ జాతికి చెందినా, ఏ గోత్రానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఏ భాష వచ్చినా, చదువు రాకపోయినా, ధనవంతుడైనా బీదవాడైనా, ఎవరైనా అందరిని పిలుస్తున్నారు. ఆ మహాదేవుడు సర్వజనులను పిలుస్తూ ఉన్నాడు. ఆయన సర్వలోక సృష్టికర్త. ఎవరు? మన ప్రియ ప్రభు సర్వలో. ఆ మహాదేవుడు సింహాసనాసీనుడై ఉండి బయలుదేరుతూ వచ్చినప్పుడు ఆకాశం మహాకాశం పట్టదాని గొప్ప దేవుడు
ఆయన ముందు అగ్ని ప్రవహిస్తుంది. 3వ వచనం చదవండి. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఏం చేస్తుంది? ఆ మహాదేవుడు బయలుదేరినప్పుడు ఆయన ముందు ఏం జరుగుతుంది? అగ్ని మండుచున్నది. అగ్ని మండుచున్నది. ఎందుకు చెప్పండి? ఆయన అగ్ని మహాపరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధతను వర్ణింప సఖ్యముగాని పరిశుద్ధత. పాపమును సహించడు. ఆయన ముందు అగ్ని ప్రవహిస్తున్నది అంటే పాపులను, వారి పాపమును దహించి వేస్తాడు. అందుకే ఆయన ముందు ఏం చేస్తుంది? అగ్ని ప్రవహిస్తూ ఉన్నది. తర్వాత తుఫాను కింది భాగం చదవండి. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఏం చేస్తుంది? ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నామా! ఆయన తప్ప మనకి ఇంకా ఏ దేవుడును లేడు. పైన ఆకాశమందు, కింద భూమి అందు, భూమి కింద నీలయందు. ఏ రూపాన్ని మీరు చేసుకోకండి, మీరు వాటికి సాగిలపడకండి, వాటిని పూజింపకండి, వాటిని సేవింపకండి, వాటితో నిబంధన చేసుకొనకూడి అంటాడు. వాటితో నిబంధన చేసుకొనకూడదు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆకాశం మహాకాశములు పట్టదాని దేవుడు. ఆ దేవుని ఎప్పుడైనా చూశాము మనం? దహించు అగ్ని లాంటి దేవుణ్ణి ఎవరైనా చూసినారా? ఆయన చూడాలి. ఎందుకు చెప్పండి? మనం అంత పరిశుద్ధత. ఈవెన్ మోషతో సైతం కూడా, మోషతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే కూడా మోష ఆయన ముఖము చూడలేకపోయాడు. అవునా? 40 రాత్రింబగలు సినాయి కొండ మీద ఆ ప్రభుతో గడుపుతూ ఉంటే ప్రభు ఆకాశం ముందుండి ఆ మోషతో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ఈ రూపంలో ఉన్నాడని చెప్పలే. ఆత్మస్వరూపైన దేవుడు కనుక ఆ దేవుని మనం సమీపించలేము. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత మనకి దేవుడు ఇచ్చాడు. కనుక ఆయన ముందర అగ్ని నడుచుచున్నది. చూడండి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన నాసికా రంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఎక్కడ? 22:9. ఆయన నాసికా రంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. ఆయన నోట నుండి ఏమొచ్చింది? అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. నిప్పు కణములను రాజబెట్టెను. ఏం చేశాడు? నిప్పు కణములను రాజబెట్టెను. ఆయన నోట నుండి అగ్ని ప్రవహించెను. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ఎలాంటి వాడు? నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని లాంటి వాడు, మళ్ళీ రోషము కలిగినటువంటి వాడు. కొందరికి రోషమే ఉండదు. ముక్క అంటే కూడా వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో, ఇంత కూడా వారికి చల్లము ఉండదు. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఏదైనా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. 11-12 చూడండి, అదే అధ్యాయం. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. ఎక్కడున్నాడు?
అగ్నిలో ఉండి వారితో మాట్లాడుతూ వచ్చాడు ఆ మహాదేవుడు. ఎందుకంటే ఆయన సమీపించలేని పరిశుద్ధత కలిగి ఉన్నాడు కనుక ఆ మహాదేవుడు చూడండి, అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడుతున్నాను. ఇంకా మాటల ధ్వని మీరు వింటిరి గాని మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమునో మీరు చూడలేదు. చూడండి, యెహోవా దేవుని యొక్క స్వరూపం చూశారా? ఎవరునూ చూడలేదు. మోషనే కాదు, ఆరోను కాదు, ఇంకా ఎవరు కూడా ఆయనను చూడలేదు. ఎందుకు చెప్పండి? ఆయన దహించు అగ్ని లాంటి వాడే కాదు, అంత పరిశుద్ధత కలిగి ఉన్నవాడు. ఆయన పరిశుద్ధతను వర్ణింపశక్యముగాని పరిశుద్ధత కనుక ఆయన అంటాడు, యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడారు. మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపము మీరు చూడలేదు. చూడండి, ఒక్క నిమిషం దీన్ని ఇచ్చే ఉంచుతాం. ఏ స్వరూపమును మీరు చూడలేదు. యేసు ప్రభు ఆ యెహోవా దేవుని ఫోటో ఇట్టుందన్నారా? అన్నారా? క్యాలెండర్ మీద ఎందుకు వేస్తారు చెప్పండి? క్యాలెండర్ల మీద యేసు ప్రభు ఫోటో కానీ సిలువ కానీ ఎందుకు వేస్తారు చెప్పండి? ఏ రూపంలోనే లేనటువంటి వాడిని రూపము దాల్ చేయొచ్చా? ఆయన సిలువ మీద ఏం చేస్తారు? ఒక షాల్ లాగానో చున్నో ఏదో వేస్తారు. చున్ని ఆయన సిలువ మీద చున్ని వేసుకొని సిలువ పడ్డాడా? కానీ అలాంటి స్థలానికి పరిగెత్తుతూ ఉంటారు. మన లక్షణమే చనిపోతే పరలోకం ఉండే భక్తి చేయాలి. చనిపోతే పరలోకంలో ఉండే భక్తి చేయాలి. అంతేకాని నిత్య శిక్ష పొంది నరకానికి వెళ్ళడము కంటే ప్రభు చెప్పింది ఏం చేయాలా? ఆయనకు విధేయత చూపించాలి. స్వరం మాత్రం వింటుంది. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనలు అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటి వ్రాసను. ఆ మహాదేవుడు స్వయముగా స్వహస్తములతో రాయబడినటువంటి ఏంటి 10 ఆజ్ఞల పలకలు. ఆ 10 ఆజ్ఞల పలక తూచా తప్పకుండా పాటించాల. వాస్తవంగా యూదులు, ఇశ్రాయేలీలు ఈ 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తారు. ఏం చేస్తారు? ఒక పుల్లైనను సున్నైనను పోకుండా పాటిస్తూ ఉంటారు. అందుకే వారు కనిపెట్టినటువంటి మెస్సియా ఆల్రెడీ వచ్చినప్పటికీ ఆ మెస్సియా కాడు అంటారు. ఎందుకు చెప్పండి? వారు కనిపెట్టిన మెస్సియా కాడు అంటారు. ఎందుకో చెప్పండి చూద్దాం. మేము కనిపెట్టిన మెస్సియా ఈయన కాడు అంటారు. ఆ ప్రభును నమ్మలేదు చాలామంది. కొంతవరకు నమ్మినారు. తన సొంత సహోదరులు సైతం నమ్మలేదు. ఎవరు? తన సొంత సహోదరులు కూడా నమ్మలేదు. కనుక ఇక్కడ మనం చూస్తాం ఏమిటంటే ఆ మెస్సియా, వారు కనిపెట్టిన మెస్సియా యేసు అనే నామమున భూలోకంలో జన్మించాడు. ఆ మహాదేవుడు ఆయన్ని. కానీ ఆ మహాదేవుడు మన ప్రియ ప్రభు ఎలాంటి వాడు? మన ప్రియ ప్రభు సర్వలోక సృష్టికర్త, సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు. ఆయనకు ముందు ఏ దేవుని లేడు. యేసు దేవుని కంటే, యెహోవా దేవుని కంటే ముందు ఎవరు కూడా లేరు. తర్వాత ఇంకా ఎవరు కూడా ఉండరు. వాస్తవంగా ఎవరు కూడా ఉండరు. అయితే వారు ఆ ప్రభువును నమ్మకపోవడానికి కారణము ఒకటి, వారు మంచి భక్తి కలిగిన వారు వాస్తవంగా చెప్పాలంటే. అయితే ప్రభువును ఎందుకు నమ్మలేదు అంటే విశ్రాంతి దినము నానా రకములైన అద్భుతాలు జరిగించాడు. ఏంటి? గుడ్డి వారికి కన్నులను, చెవిటి వారికి చెవులను, మోగవారికి నోరు, కుంటి వారికి కాళ్ళను, రక్తస్రావం కలిగిన వారిని బాగు చేసినాడు, చనిపోయిన వారు లేవెత్తినాడు,
గోతిలో పడిన గొర్రెలను పైకి లేపాడు అన్న ఏమంటాడు. ఇంకా అన్ని అయితే విశ్రాంతి దినము పరిశుద్ధమైనది. విశ్రాంతి దినం ఎలాంటిది చెప్పండి. యెషయా 59:58 అనుకుంటా చూడండి. యెషయా గ్రంథము 58:13 చదువు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. ఆ దేవుడు అంటాడు, ఎంత చక్కగా ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా, నా విశ్రాంతి దినము. ఎవరి దినము? నా విశ్రాంతి దినమున మీరేం చేయకూడదు? వ్యాపారం. ఏ రకమైన వ్యాపారం, ఏ పని చేయకూడదు. ఏ రకమైన పని చేయకూడదు. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండి నీడలా. ఎవరికి? దేవునికి ప్రతిష్ఠితమైన దినం. అలాంటి దినాన్ని మనం ఎట్లా ఆచరించాలా? ఎంత శ్రద్ధాభక్తులు చూడండి. ఒక్క నిమిషం మీకు చెప్తాను. ముస్లిమ్స్ వారు చూడండి, వాళ్ళు ఉన్న ఐక్యత ఎట్లుంటుందంటే, వారు ఆరాధన చేసిన ప్రార్థన చేస్తూ వస్తే అప్పుడు బస్సు ప్రయాణం చేసిందనుకో, బస్సులో కూర్చొని కూడా ఏం చేస్తారు? బస్సులో కూర్చొని కూడా ఆయన చూడు, మీకు చెప్తాను. ఇందులో 2 రకాల ముస్లిమ్స్ ఉన్నారు. ఒకటి షియా ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్. 2 సున్నీ ముస్లిమ్స్. విన్నారా? సున్నీ ముస్లిమ్స్ మహమ్మద్ ప్రవక్తను దేవుడని ఆరాధన చేస్తారు. షియా ముస్లిమ్స్ అల్లుని కుమారుని ఆరాధన చేస్తారు. ఆ మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుని కుమారుని ఏం చేస్తారు? కనుక ముస్లిమ్స్ అందరూ ఒక్కటైతారు, వాళ్ళతో ఏకీభవించారు. ఇప్పుడు మీరు ఇస్రాయేల్, అమెరికా, ఇరాన్, రష్యా, చైనా, నార్త్ కొరియా ఇవన్నీ యుద్ధం చేస్తూ ఉన్నారు. వీరందరూ కలుస్తున్నారు, కానీ ఈ ఇరాన్ వాళ్ళతో కలవడము లేదు. అర్థమైందా? మీరు చూస్తున్నారా? ఏమన్నా చూడండి. మీరు యూట్యూబ్లో చూసి ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మన ఆన్లైన్ ఇక్కడ వాట్సాప్లో పెడుతున్నప్పుడు కూడా మీరు చూడండి. ఏమంటున్నా? కనుక ఆయన విశ్రాంతి దినమందు ఇంకా ఏమంటాడు? విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, ఘనమైనదనియు అనుకుని. ఆయనకు ప్రతిష్ఠితమైన దినం, ఘనమైన దినం. అవునా? ఆ దినమందు ఎట్లు పరిగెత్తుకుంటూ రావాలా దేవుని మందిరానికి? విన్నారా? ఎట్లు రావాలా? పరిగెత్తుకుంటూ నియామక కాలానికి రావాలా. 10:30 అంటే ముందే 10 గంటలకు వచ్చి కూర్చోవాలా. నీ భక్తి, విశ్వాసము, పవిత్రత ఉంది అనుకుంటే నీ క్రియల ద్వారా చూపించాలి. క్రియల ద్వారా చూపించాలి, నోటితో కాదు. ఇంకా రకరకాల ఉద్దేశంతో కాదు. ఎత్తు చూపించాలా? క్రియల ద్వారా. ఆయన యందు భయభక్తులు కలిగి ఏం చేయాలా? ఆయన పవిత్రులైన దేవుని మనం అంగీకరించిన మనము పవిత్ర అలంకారాలు ధరించుకొని ఆ ప్రభును ఆరాధించాలంటే ఏం చేయాలి? మనము దేవుని భయం ఉంటే ఏమొస్తాం? పరిగెత్తుకుంటూ వస్తాం. పరిగెత్తుకుంటూ మన రాకను బట్టి, దేవుని సన్నిధిలో గడిపేదాన్ని బట్టి మన ప్రవర్తన, మన పరిశుద్ధత ఎలా ఉన్నది అని తెలిసిపోతుంది. ఆ ప్రభు కంపేర్ పోల్చి చూసి చెప్తాడు. విన్నారా? కనుక యెహోవాకు ప్రతిష్ఠిత దినము, మనోహరమైన దినము, మరి ఇంకా ఘనముగా ఎంచాలి అంటాడు. చూడండి, ఒక మాట, ఒక పెళ్లి కార్యం జరుగుతూ ఉంటారు. అవునా? పెళ్లి పిల్లగాడు వచ్చినప్పుడు ఆ దినం ఎట్లు ప్రవర్తిస్తారు? ఎంతగా ఘనపరుస్తారు? అవునా?
పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను వచ్చినప్పుడు వారిని ఎంత కనపరుస్తారు చెప్పండి. ఈ లోకంలోనే ఈ ప్రజలకు అంత కనపరిస్తే సర్వలోక సృష్టికర్తైన ఆ ప్రభుని ఎంత కనపరచాలా? ఎంత కనపరచాలి అంటున్నా చెప్పండి. ఏదో ఇంత భక్తి పట్టాం, రావాలా, వస్తాం, పోతాం అన్నట్టుగా ఉండకూడదు. మన భక్తి ఎట్లుండాలా? ఒక్క తూచా తప్పకుండా పాటించే భక్తి మనం కలిగి ఉండాలి. ప్రతి చిన్న దాంట్లో మనుషులు లెక్కడుతున్నారని కానీ, మనుషులు చూస్తారని కానీ, మనుషుల కొరకు ఇది చేయాలని కానీ మనం ఏ మాత్రము తలంచకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది తప్పకుండా చేస్తారా. మీరు చెయ్యలేదంటే మన ఇంకా అంతే. ఆయన అందుకే నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండి నేను. నీకిష్టమైన పని ఏమిటి? నీకు ఇష్టమైంది చెప్పండి. 10 గంటలంటే 11 గంటలకు, 7 గంటలంటే 8 గంటలకు. నీకు ఇష్టమైన పనులు ఏమంటారు? వచ్చి కూర్చుంటాను, లేచిపోతాను, ఇంకేనా? ఆ ప్రభు సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుని ఎట్లా ఆరాధన చేయాలి? ఆ ప్రభువును ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆయన ఆరాధిస్తాడు. నేర్చుకున్న 4 మాటలు కావు, అది అనుభవపూర్వకమైన ఆరాధన రావాలి. కీర్తనలు 50 అధ్యాయం, కీర్తనలు 53వ వచనం చదవండి. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. మన దేవుడు ఏం చేస్తున్నాడు? వేంచేయుచున్నాడు. మనం ఏం చేస్తాం? నిద్రపోదాం, అవునా? మన దేవుడు వేంచేయుచున్నాడు కనుక మనం ఏం చేద్దాం? ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా రాలేదు కనుక ఆ పని చేసుకుందాం. 10 మంది కనుకలు అదే పని చేసింది. అందరు నిద్రపోయారు. మంచులు 5 ఎవరు సిద్ధంగా ఉన్నవారు, సిద్ధం లేని వారు అందరు నిద్రపోయారు కనుక మనం కూడా ఏం చేద్దాం? నిద్రపోదాం, అవునా? దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మీకు తెలియజేస్తున్నాను, ప్రపంచమంతట్లో కూడా ఎక్కడ చూసిన యుద్ధములు, పోరాటములు, వరదలలో చనిపోయి కొట్టుకొని పోతే శవాలు ఇంత అంత కాదు. మన దిక్కు లేదు, ఇంకొక సైడ్ ఇంకా అక్కడ తుఫాన్లు, వరదలు వస్తుంటే మనుషుల శవాలు కొట్టుకొని పోతున్నాయి. యుద్ధంలో చనిపోతే ఎక్కడ పడినా అక్కడ పీలగలరు. ఆ చనిపోయినటువంటి శవాలను మోసుకొని పోతే 1000 మంది పెట్టెలు, శవపేటలు మోసుకొని వెళుతున్నారు. దీనంతటి బట్టి ఆ ప్రియ ప్రభు రానయున్నాడనే భయం మనం కలిగి ఉన్నామా? ఎలాంటి భక్తి చేస్తున్నాం మనం? నిద్రపోయే భక్త్యా? ఆయన రాకడకు ఎదురు చూసే భక్తి చేస్తున్నామా? ఆయన పిలిచినా లేదా మనం వెళ్ళిపోయినా ప్రభు దగ్గర ఉండాలి. ఎక్కడ ఉండాలా? ప్రభు దగ్గర ఉండాలి. అందుకే ఇక్కడ అంటారు యెషయా గ్రంథము కీర్తనలు 50 అధ్యాయం, కీర్తనలు 50 14 చదవండి. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఎవరికి చెల్లాలా? మహోన్నతుడైన దేవునికి నీ మొక్కుబడులు చెల్లించాలి. 69 అధ్యాయం, కీర్తనలు 69 అధ్యాయం 30 వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను. చూడండి, కీర్తని ఏమంటాడు? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. కీర్తనలతో ఆయనను స్తుతించడం అంటే ఏంటి చెప్పండి? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను. పాటల ద్వారా కూడా ఆయన ఏం చేయాలా? పాటలు అయిపోయినాక రావడం, ఆయనతో ఆయన స్తుతిస్తున్నట్టే, అవునా? పాటలు అయినాక వస్తే ఆయన మొదలైన స్తుతిస్తున్నట్టు, అవునా? కొందరు ఈ మాటలను ఆధారం చేసుకొని పాటల ద్వారా స్తుతి చెల్లించి అదే ఆరాధన అనుకుంటారు. కొన్ని సహవాసాలు ఉన్నాయి, అర్థమైందా? కనుక పాటలు పాడక ముందే వచ్చి ఏం చేయాలా? మీకు చెప్పాను నా అనుభవాన్ని. మందిరముకు 10 గంటలు ఉంటే 9 గంటలకు వెళ్ళి
మందిరంలో ఏ పని ఉంటుంది, ఊడ్చేది, తూడ్చేది, కడిగేది, కార్పొరేట్ చేసేది, సాపలేసేది, అన్ని పనులు చూసుకున్న తర్వాత ఇంకా కొంత టైం ఉండేది. మందిరంలో మోకరించి ఆ దినమంతటి కొరకు ప్రార్థన చేసేది. మీరు నేర్చుకోండి. ఏమని? ప్రభా, నీ సేవకుని నీ ఆత్మతో నింపి అభిషేకించి వాడుకో. నీ స్వరము నీ సేవకుని ద్వారా నాకు వినిపించు. దైవాత్మ ప్రేరేపణ చేత పాపి పరిస్థితులు కావాలా, మరి రక్షింపబడిన వారు నిరూపంలో మార్చబడాలా. ఆ దినమంతటి రావాల్సిన వారందరి కొరకు అట్లు వచ్చేంత వరకు ప్రార్థనలో గడిపే వాళ్ళం. ఈరోజు ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? టైం అయిపోయిన పంచుకొట్టినట్టు రావడంతో ఏమైనా భారం ఉందా? మనకు ఉందా? అది నేర్పితే కూడా నేర్చుకోరు, చెప్పినా కూడా నేర్చుకోకపోతే ఏం చేస్తాం మనం చెప్పండి? ఇంకా చాలా అది దైవ క్రమం కాదు. వాస్తవంగా చెప్పాలంటే మనం ప్రార్థన చేస్తున్నాము అంటే, ప్రార్థనకు వచ్చినామంటే ఏం చేయాలి? లాస్ట్ ముగించే సేవకు ముగించేంత వరకు అందరి ప్రార్థనలు ఏకీపించి ఆమెను చెప్పాలి. ఈ దినాల్లో చూస్తే ఎప్పుడంటే అప్పుడు వస్తారు, ఎప్పుడంటే అప్పుడు పోతారు. ఇవి నానా రకాల సాకులు చెప్తూ ఉంటారు. ఆ దేవుని మీద భక్తి ఎంత ఉందో ఎట్లుందో మరి నాకు తెలియదు. కనుక అంటాడు, ఏమంటాడు? దేవునికి స్తుతియాగం చేయు, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించు, ఆపత్కాలమున నీవు నన్ను కూర్చు మొరపెట్టుము. దేవుడే అంటాడు. ఎంత చక్కటి దేవుడు చూడండి. ఒక వ్యక్తితో చెప్పిందిగా, నీ కష్టకాలమందు, ఆపత్కాలమందు నీవు నన్ను మొరపెట్టు, నేనేం చేస్తాను? నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను మయపరుస్తావు. ఏం చేస్తాను? నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మయపరుస్తాను. ఏ దేవుడైనా అంటారా? చెప్పండి, అంటారా? ఎవరికి చెప్పక్కర్లేదు, మన ప్రియ ప్రభువుకు మాత్రమే చెప్పండి. మన ప్రతి అక్కర కూడా ఒక పక్కలో ఉన్న మనిషి కూడా చెప్పకూడదు, పక్కలో పడిన భార్యతో కూడా పంచుకోవద్దు అంటాడు. అలాంటి భక్తి ఏది అవసరం ఉన్నా సరే మోకాళ్ళ మీద ఉండి మీరు ప్రార్థన చేయండి. మీరు ఆయన ఇయ్యకపోతే నన్ను అడగండి. మొదటిగా ఆ ప్రభువును సమీపించేటప్పుడు టాప్ టు బాటం మనం పరీక్షించుకోవాలి. ఏ కోణంలోనైనా దేవునికి ఆయాసకరమైన మార్గము, రహస్యమైన పాపము, తలంపు క్రియలు ఏమైనా ఉన్నాయా? రవాణాలు నీ వాక్యం ద్వారా నాకు బయలుపరచు. నేను ఇప్పుడే దాన్ని వదిలిపెట్టేస్తాను. నేను అడిగింది నాకు ఇవ్వు, నేను అడిగింది నాకు ఇవ్వు. ఇవ్వకపోతే నన్ను అడగండి. ఎంత మీకు చెప్పినాను చాలాసార్లు. ఏమంటారు? చాలాసార్లు. మొదట దేవునికి హృదయం ఇచ్చిన తర్వాత నేను దేవుని దగ్గర తీసుకున్నది ఒక ఫస్ట్ దేంటి చెప్పండి? బైబిల్. దేవుని దగ్గర తీసుకున్నాను అని చెప్తారా మీరు? చెప్పండి. మీరు అదే మాట మీరు చెప్పగలుగుతారా? చెప్పండి, అదే మాట మీరు చెప్తారా? నేను వాక్యం చదువుతుంటే దేవుడు అన్నాడు, నీ ఆహారం కొరకు నీ చెమట కార్చి సంపాదించుకోవాలన్నాడు. అబ్బా ప్రభా, నేను బైబిల్ తెచ్చుకోవాలంటే పని చేసుకొని తెచ్చుకోవాలంటున్నారు కదా. మరి దేనిలో స్పెషల్ క్లాస్ నడుస్తున్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, క్లాసులు స్పెషల్ క్లాసులు ఒక్కటి విడిచిపెట్టిపోతే నేను ఫెయిల్ అయితే, నిన్ను నమ్ముకున్నా ఈ పిల్లోడు ఫెయిల్ అయిందని నీ నామకు అవమానం వస్తుంది కదా ప్రభా అని ఎట్లా ప్రార్థన చేసినానంటే అట్లు 3 నెలల ఉంది పబ్లిక్ ఎగ్జామ్. ఆ స్పెషల్ క్లాసులు అన్ని చెప్తూ వస్తుంటే ఒక్కటి కూడా మిస్ చేస్తే, నేను చేయవలసిన మరి ఆన్సర్ చేయకపోతే, ఫెయిల్ అయిపోతే ఏం జరుగుతుంది? నామకు అవమానం కదా ప్రభా అని ప్రార్థన చేసిన తర్వాత ఒక తీర్మానంకి వచ్చాను. ఆ ప్రభు చెప్పినాడు కనుక ఏంటి, అక్కడ వడ్ల మరం ఉంటుంది, వడ్ల గిరిని, అది రాత్రి పగలు నడుస్తూ ఉంటుంది. అక్కడ పోయి డేలో పోయి ఎంక్వైరీ చేశారు. ఏమని? ఒక రాత్రి పని చేస్తే ఎంత కూలి ఇస్తారు, డేలో పని చేస్తే ఎంత కూలి ఇస్తారు అంటే, డేలో ఒక దినానికి డేలో పని చేసినా రాత్రి పని చేసినా ₹1 చారణ ఇస్తా. ఎంత? ₹1 చారణ.
రాత్రంతా పనిచేస్తే, లేదా డేలో సిల్కాస్తున్నాయి కనుక విడిచిపెట్ట లేదు, రాత్రి పోవాలి. అట్లా 7 దినాలు ప్రార్థన చేసి తీర్మానం చేసుకున్నా, ప్రభా మీకు ఇష్టమయ్యే పని చేసుకోవాలని అన్నారు కదా, రాత్రిలో పనిచేసి డేలో క్లాసులు విడిచిపెట్టాను అని తీర్మానం చేసుకున్నాం కదా. మందిరంలో ప్రార్థన అయిపోగానే ఫ్యామిలీ పేరు అయిపోతుంది, మీటింగ్ అయి ఫ్యామిలీ పేరు 9 గంటల లోపల అయిపోతుంది. ఆ టైంకి వెళ్ళి 7 దినాలు ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు ఎవరికి చెప్పకుండా లేచి వెళ్ళిపోయి అందులో వడ్ల మరలో పనిచేసి తెచ్చుకుందామని తీర్మానానికి వచ్చాం. ఆ మీటింగ్లో తీర్మానం చేసి ఫ్యామిలీ పేరు అయిపోగానే వెళ్ళిపోవాలని తీర్మానం కూర్చున్నాను 7వ రోజు. అయితే సేవకుడు ఫ్యామిలీ పేరుకు వచ్చి కూర్చునగానే ఏమన్నాడు, శద్రక్త బైబుల్ లేదు, మనందరం తెచ్చేయాలన్నాడు. ఏమన్నాడు, శద్రక్త బైబుల్ లేదు, నాలాంటి యవనస్తులు ఉన్నారు కొందరు, కానీ స్పెషల్గా నా పేరు పెట్టి ఆయనకి బైబిల్ ఇప్పించాల మనందరం కాదు. ఆ దినాల్లో బైబిల్ 5 రూపాయలు. ఎంత? అది నా దగ్గర ఉన్నది ఇప్పటికి. విన్నారా? ఆ బైబిల్ ఇంకా నా దగ్గర ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, నీవు నాకు మొరపెట్టు, ఏం చేస్తాను, నేను మన అక్క తీస్తాను, నేను ఆదుకుంటాను. ఏ మానవుడైనా చెప్పగలుగుతాడా? ఎవరైనా చెప్తారా ఈ మాట? అసాధ్యమైన కార్యము. సృష్టికర్తనే దేవుడు మనకు అంత చక్కగా వ్యక్తిగతంగా మనతో చెప్తూ ఉంటే దేవుడికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పాను నేను. అప్పుడు 7 వాళ్ళ సంతోషించాలి, నాకు ఏమి అర్థము కాలేదు. నేను పనికి వెళ్ళడం దేవుడికి ఇష్టమో లేదు. కనుక అట్టు పొంది ఇప్పుడు నా దాదాపు 60 సంవత్సరాలు అనుకోనండి. ఆత్మీయంగా నా వయసు ఎంత? 60 సంవత్సరాలు. నేను 15-16 సంవత్సరాలలో ఏజ్లో నేను రక్షింపబడ్డాను. ఎప్పుడు ఉన్నారు ఎవరైనా 16 సంవత్సరాలు? అప్పుడు రక్షింపబడిన తర్వాత ప్రతి చిన్నదానికి కూడా ప్రభు కొరకు కనిపెట్టి ఆయన దగ్గర తీసుకొని నోరారా స్తుతించేవాడు, నోరారా. ఇప్పుడు ఈ దినాలు ఎంతగా చెప్పినప్పటికీ ఆ రూపం ఎవరికి మీరు ఎత్తబడతారు ప్రభా అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఏ చిన్న పాపముతో ఆ పరిశుద్ధ ఏమంటారు, పరలోకానికి ప్రవేశం లేదు. మీరు చూడండి, టాప్ టు బాటం మీరు పరీక్ష ఆ భక్తిలో నడుచుకోవాలి. కానీ ఆరంభం కంటే అంతం ప్రభుత్వం ముగించాలి. కనుక అందుకొరకు ఎట్లా స్తుతించాలి? ఆయనను నోరారా స్తుతించాలి. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే చివరి వచనం చూడండి, 50 చివరి వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరచాల, మనుషులను కాదు. ఎవరిని? దేవుణ్ణి కనపరచాల. దేవుడు మెచ్చుకునే భక్తి చేయాల, పరలోకంలో ఉండాలి. అందుకే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మియా 17వ అధ్యాయం 26వ వచనం చదవండి. మరియు జనులు దహన బలులను నైవేద్యములను మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములలో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశంలో నుండి మైదానపు దేశంలో నుండి మన్యములో నుండి దక్షిణ దేశంలో నుండి వచ్చేదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చేదరు. ఏం తీసుకొని వస్తారు? స్తుతియాగ దర్శనములు తీసుకొని వస్తారు. విన్నారా? ఎంత గొప్ప దేవుని మనం కలిగినాం. అలాంటి దేవుని మన జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలదు. అన్నిటికంటే ముఖ్యముగా పాపులు, ప్రథమ పాపులం మనం. జన్మ కర్మ పాపములతో కొనసాగిన వారం. తండ్రి అనడానికి యోగ్యులము కాదు, ఆయన నామం ఉచ్చరించడానికి యోగ్యులము కాదు. అలాంటి వారిని ప్రేమించి ఆయన పిలిచి ఏమన్నాడు? బూదిగంత నివాసులారా
ఏమన్నాడు? నా వైపు మొదటి వచనం, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. 49 మొదటి వచనం చదవండి. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, అందరూ కూడా. లోక నివాసులారా, ఎవరిని? ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొక్కుడి. ఆ దేవాదేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. లేదా ఏ జాతికి చెందిన, ఏ గోత్రానికి చెందిన, ప్రాంతానికి చెందిన ఫలాని వారని కాదు, అందరిని పిలుస్తున్నాడు కదా, అందరిని పిలుస్తున్నాడు. కనుక పిలువబడిన వారు ఏం చేయబడ్డారు? అందరూ వచ్చినారా? పెళ్లి విందుకు అందుకు వచ్చినారా? ఆయన పిలుపును అందుకోకుండా ఎవరు? నేను ఫలాని దగ్గరికి వెళ్తున్నా, నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నా, నేను ఈయన దగ్గరికి వెళ్తున్నా, చెప్పమా? వాస్తవమా కాదా? ఆయన పిలిచిన వారు కూడా ఆయన దగ్గరికి రాకపోవడం ద్వారా ఏంటది? మీరు ఎక్కడ వెళ్ళాలా? పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళాలి? పెళ్లి విందు చేసి పెట్టినాక మీరు వచ్చి భోజనం చేయండి అంటే, మటన్ చికెన్ తినండి అంటే పిలిస్తే కూడా రాదంట. చూడండి ఎట్లుందో. దారిని వెళ్ళి వారందరినీ పిలవండి అన్నారు. ఎవరు వెళ్తారు? భిక్షురాలు, అడుక్కున్న వాళ్ళు, పేదలు. వ్యవస్థ అప్పుడు పెళ్లి విందులు ఇంకా కొద్దిగా ఉన్నారు కనుక మళ్ళీ ఇంకా నింపండి అంటారు. కనుక ఆ ప్రభువును ఆరాధించేటప్పుడు ఆయన ఆశించిన రూపంలో మనం మార్చి ప్రభువును సమీపించినప్పుడు ఎలాంటి ఆరాధన? ఆయన పవిత్రుడు కనుక పవిత్రాలంకారాలు ధరించుకొని ఆయన ఆరాధించాలి. ఆయన ఆత్మస్వరూపి కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అర్థమైందా? ఎల్లప్పుడూ స్తుతించాలి, అన్ని పరిస్థితులు స్తుతించాలి. అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితులు కూడా ప్రభుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఈ మాటలు ఆరాధన చేసుకొని కొంత సమయాన్ని మనం ఆరాధన చేసుకుంటాం.